100 రోజుల్లో తన భార్యని ఎలాగైనా ప్రెగ్నెంట్ చేయాలని హీరో అదే పనిలో ఉంటే, అలా హీరోయిన్ ప్రెగ్నెంట్ కాకుంటే ఏమవుతుంది? హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సంతాన ప్రాప్తి రస్తు 2 hours 70 minutes రన్ టైంతో జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూసేయండి. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే, ఒంటరిగా ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండే హీరో చేతు. నిజానికి తన అమ్మ చేతు చిన్నప్పుడే చనిపోతుంది. చేతుకి అక్క, బావ, వాళ్ళకి ఒక పాప. వాళ్ళు యూఎస్లో ఉంటారు. అయితే చేతుకి ఫ్రెండ్ కూడా ఉంటాడు. అలా జాలీగా లైఫ్ని లీడ్ చేస్తాడు. చేతు ఒక ఇంట్రోవర్ట్, అమ్మాయిలతో మాట్లాడడం రాదు. అలాంటి చేతుకి హీరోయిన్ కళ్యాణి పరిచయం అవుతుంది. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే కళ్యాణికి అమ్మ ఉండదు, నాన్న ఉంటాడు. అతను కళ్యాణికి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. కానీ అది జరగదు. చేతు కళ్యాణి ప్రేమ విషయం వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. వాళ్ళ పెళ్లికి కళ్యాణి ఫాదర్ ఒప్పుకోడు. కళ్యాణి తన నాన్నకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేతుతో గుడిలో పెళ్లి చేసుకుంటుంది. కళ్యాణి పాప పుడితే తీసుకుని వెళ్ళి తన నాన్నతో కలిసిపోవాలని అనుకుంటుంది. అలా ఇద్దరు రాత్రులు చాలాసార్లు కలుస్తారు. నిజానికి వాళ్ళకి పిల్లలు పుట్టారా లేదా, అలాగే చేతుకి పిల్లలు పుట్టరనే విషయం కళ్యాణికి తెలుస్తుందా లేదా అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. కామెడీగాను అలాగే రొమాంటిక్గాను మూవీ సాగిపోతూ ఉంటుంది. మూవీని ఫ్యామిలీతో చూడలేం. మధ్యలో హీరో హీరోయిన్లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మూవీ ఎలా ఉందంటే మాత్రం జస్ట్ వన్ టైం వాచబుల్. అలాగే కొంచెం బ్లాక్గాను ఉంటుంది.